హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు మనం వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం కుడుములు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మనం ఎప్పుడు బియ్యం పిండితో ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా కుడుములు. అలా కాకుండా బియ్యం నూకతో నేను ఇప్పుడు చూపిస్తున్న ప్రాసెస్లో ప్రిపేర్ చేసి చూడండి, చాలా బాగుంటాయి. మనం ఇవి ప్రసాదం పెట్టేసిన తర్వాత ఆవకాయతో తిన్నట్లయితే టేస్ట్ సూపర్ ఉంటుంది అంతే. సో దీన్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. నేను ఇక్కడ దీనికోసం 2 కప్పుల వరకు బియ్యం నూకను తీసుకుంటున్నానండి. మనం వరి నూక ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా, ఆ నూకను తీసుకున్నా కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ బియ్యం నూకను 2 కప్పుల వరకు తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని 4 కప్పుల వరకు నీళ్ళను యాడ్ చేసుకోండి. మీరు ముందుగా ఏ కప్పుతో అయితే నూకను తీసుకుంటారో అదే కప్పుతో నీళ్ళను కూడా తీసుకోవాలండి. నేను ఇక్కడ 2 కప్పుల వరకు నూకను తీసుకున్నాను కాబట్టి 4 కప్పుల వరకు నీళ్ళని యాడ్ చేసుకుంటున్నాను. 1కి 2 చొప్పున ఇలా యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా నీళ్ళు నూకను అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా నూనెను కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల బాగా పొడి పొల్లాడుతూ ఉడుకుతుంది నూక. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు దీంట్లోకి నేను ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును యాడ్ చేసుకుంటున్నానండి. ఒకవేళ మీకు శనగపప్పు నానబెట్టుకునేంత టైం లేకపోతే కనుక ఒక 10 నిమిషాలు పెసరపప్పును కూడా నానబెట్టి యాడ్ చేసేయచ్చు. శనగపిండి అయితే 1 గంట ముందు నానబెట్టాల్సి వస్తుందండి. మీకు టైం లేకపోతే పెసరపప్పును కూడా నానబెట్టి వేసేయచ్చు. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికేసరికి శనగపప్పు కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి. ఇలా చెక్ చేసుకుని ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా కొలిచి పెట్టుకున్న నూకను కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా నూకను యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ను సిమ్లోకి అడ్జస్ట్ చేసి మూత పెట్టి ఉడికించండి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికేసరికి నూక కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి. ఒకసారి ఇలా కలుపుకొని చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చుకోవడానికి పక్కన పెట్టుకోండి. ఇలా గోరువెచ్చగా చల్లారేంత వరకు చల్లార్చుకొని దీన్ని ఇప్పుడు ఉండలుగా చుట్టుకోవాలండి. దానికోసం చేతికి కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ రాసుకొని మీకు నచ్చిన సైజులో ఉండలుగా చుట్టుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. నేను ఇలా నూకను మొత్తం ఉండలుగా చుట్టుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. మీరు కూడా అలాగే పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ఇడ్లీ పాత్రను కానీ కుక్కర్ను కానీ పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా నీళ్ళను యాడ్ చేసుకోండి. ఒక పెద్ద గ్లాస్ వరకు నీళ్ళను యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ఇడ్లీ రేకులను ఖాళీగా పెట్టండి. ఇలా పెట్టి దీనిపైకి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కుడుములను పెట్టుకొని స్టీమ్ చేసుకోవాలండి. ఇలా మీకు పట్టినన్ని అడ్జస్ట్ చేసుకొని సర్దేసుకోండి. ఇలా ఒక దాని మీద ఒక పెట్టినా కూడా ఏం కాదండి, అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా పెట్టేసి కుక్కర్ మూతను కానీ లేకపోతే ఇడ్లీ పాత్ర మూతను కానీ పెట్టి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో స్టీమ్ పట్టిస్తే సరిపోతుంది. పర్ఫెక్ట్గా మన కుడుములు రెడీ అయిపోతాయి. అంతేనండి, ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం కుడుములు రెడీ అయిపోతాయి. ఎప్పుడు బియ్యం పిండితో కాకుండా ఇలా ప్రిపేర్ చేసి చూడండి, టేస్ట్ కూడా బాగుంటాయి, యూనిక్గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.